జైల్లో దోమలు కొట్టకుండా రంభా ఓరసి వచ్చి కన్ను కొడతారా అనే ఈ పొలిటికల్ డైలాగ్ దాదాపు ఏడాది కిందట ఫేమస్ అయింది. మరి మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు వారు అన్నమాట వారికి రివర్స్ అవుతుంది. జైల్లో దోమలు ఉన్నాయి, మస్కిటో కాయిల్స్ వాడుకునేందుకు అనుమతించండి మహాప్రభు అంటూ తాజాగా వైసీపీ నేత నందిగం సురేష్ కోర్టులో పిటిషన్ వేయడంపై చర్చ సాగుతుంది. గతంలో చంద్రబాబు జైలు జీవితంపై సెటైర్లు వేసిన వారి ఇప్పటి పరిస్థితి చూస్తే తమ దాకా వస్తే కానీ తెలియదు అనే మాట గుర్తుకొస్తుంది. దీని మీద కూడా షార్ట్ డిబేట్ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నాము. నందిగం సురేష్ గారు ఎవరికైనా హక్కులు ఉంటాయి, అలాగే కొన్ని ప్రిజన్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా అక్కడ ఫెసిలిటీస్ కల్పిస్తుంటారు. అలాగే జిల్లా జైలుకు ఒక రకమైన పరిస్థితులు ఉంటాయట, సెంట్రల్ జైలుకి మరో రకమైన పరిస్థితులు ఉంటాయంట. మనకు తెలియదు, జైలుకి వెళ్ళలేదు కాబట్టి కొంచెం. అయితే సార్ షబీర్ ఖాన్ గారు, మరి నందిగం సురేష్ గారు ఈరోజు దోమలు కొడుతున్నాయని కాయిల్స్ అలాగే ఫ్యాన్లు ఇంకా కుదిరితే ఏసీలు పెట్టమని అడుగుతున్నారట. అయితే పోలీసులు వాదిస్తున్నది ఏంటంటే అటువంటి అవకాశం లేదు, వారి భద్రత రీత్యానే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ కుదరదని చెప్పి చెప్పడం. అది ఆ వినంగానే వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదో వచ్చినప్పుడు చాలా సెటైరికల్గా వైసీపీ వాళ్ళు అన్నారు. అంటాం అది వాళ్ళ ఇష్టం లేండి. జైల్లో దోమలు కాకుండా రంభావరసులు పైనుంచి వచ్చి డ్యాన్స్ చేస్తారా లేకపోతే పలకరిస్తారా, సంథింగ్ ఆ రకంగా సెటైరికల్గా. ముఖ్యంగా ఎలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ మేబీ ఎవరన్నారో నాకు స్టార్ట్ చేసింది తెలియదు, కానీ కొడాలి నాని అయితే కనుక మంచి టైమింగ్తో వేస్తాడు ఇటువంటి డైలాగులు. మరి ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. సో షబీర్ ఖాన్ గారు ఏంటి, మరి ఆయన ఎవరైనా మనుషులే కదా. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఏంటి, నందిగం సురేష్ గారు అయితే ఏంటి, దోమలకు ఎవరైనా ఒకటే కదా, వాటి డ్యూటీ అవి చేస్తాయి అవి. మరి మానవతా కోణంలో ఆయన రిక్వెస్ట్ని మరి అప్పుడు ఎలా అయితే రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు కూడా ఆనర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా సార్, ఒకటైతే మానవతా దృక్పథంతో ఆలోచించాలంటే ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక ఎంపీగా ఉండి, బలహీన వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అయితే ఈ ఒక విషయం చెప్పడం మంచిదే. ఏంటంటే దాకా వస్తే కానీ నొప్పి అన్నట్టు అది ముఖ్యమంత్రి అయినా, జాతీయ నాయుడు గారైనా, నందిగం సురేష్ గారైనా ఎవరైనా ఒక రాజకీయవేత్త ఒక జైలుకి వెళ్ళినప్పుడు జైలులో ఉన్నటువంటి జైలు ఆ శాఖ అధికారులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, శాశ్వతం వాళ్ళ వ్యక్తిత్వాలు శాశ్వతం ఇక్కడ. కాబట్టి అధికారి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినట్టు వన్ సైడ్ నిర్ణయాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉండవు. ఎందుకంటే కూడా మాజీ ముఖ్యమంత్రిగా, జాతీయ అధ్యక్షుడిగా గారు ఆ సమయంలో ఆయన జైల్లో అన్యాయంగా ఒక కేసు, ఆ కేసులో దాదాపు 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి, ఆయనకు ఉండేటువంటి డిసీజ్ వలన ఒక దోమ కుడితే ప్రాణాపాయ పరిస్థితి ఉంది. పెద్ద ఆయన కాబట్టి ఈ రోజుల్లో దోమల వల్ల మనుషులు కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు నారా లోకేష్ గారు ట్వీట్ చేసినప్పుడు ఇదే నందిగం సురేష్ గారు మాట్లాడే భాషలో రంభా ఊరసి మేనకలు వస్తారా అని నేను అదే అడుగుతుందా. ఈయన ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నాడా లేకపోతే ఒక రిసార్ట్ బుక్ చేసుకుని వెళ్ళాడా, ముందుగా అది కనిపెట్టుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. ఆయన ఒక ముద్దాయిగా కొన్ని కేసుల్లో అతను దోషిగా ఉంటూ కోర్టు అతనికి జైలు పంపించడం జరిగింది. నేనంటా సురేష్ గారిని ఏమైనా హీరోయిన్స్ వస్తారా దోమలు లేక? అలాంటి అవకాశం ఉండదు. జనరల్ గా అటువంటి అవకాశం ఉండదు. అందుకే చెప్తున్నా, మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మానవత్వం అనేది ఒక అల్టిమేట్ గా మానవత్వం అనేది మనిషికి ఒక మంచి రూపం. ఎవరైనా కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు, పార్టీలు అవన్నీ పక్కన పెట్టి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఆ రోజు మాట్లాడినటువంటి భాష ఇప్పుడు కూడా ఆన్ రికార్డు ఉంది. రంభా ఊరసి మేనకలు వస్తారండి మేము చెప్పలేదే. నందిగం సురేష్ గారు హెబ్బా పటేల్, దీపికా పడుకోనో లేకపోతే తమన్నానో ఇంకెవరైనా వస్తారా దోమలు లేక? ఇవన్నీ కరెక్ట్ భాష కాదండి. కర్మ అనేది ఒకటి ఉంది, కర్మ సిద్ధాంతం. మనం ఎంత ఇస్తామో మనకు 10 రెట్లు వస్తుంది. మంచి అయితే మంచి,
చెడైతే చెడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే జైళ్ల శాఖలో ఎవరైనా మంత్రుల్లో, మాజీ మంత్రుల్లో, మాజీ ఎమ్మెల్యేలో, ముఖ్యమంత్రుల్లో వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే జైళ్ల శాఖకు సంబంధించిన అధికారులు చాలా కట్టుదిట్టమైన భద్రతతో పాటు వాళ్ళకి రూముకు ఉండాల్సిన వసతులు, చుట్టుపక్కల ఇటువంటి ప్రాంతాలు, ఇటువంటి పరిస్థితులు, ఈ దోమలు గట్ల ఇటువంటి విషయాలు రాకుండా ఖచ్చితంగా తీసుకుంటారు. కేవలం ఏదో చూపించి ఏదో హాస్పిటల్లో చేరి లేకపోతే బెయిల్కి అప్లై చేసుకోవాలనే ఒక దురుద్దేశం తప్పితే లేదు. జైళ్ల శాఖ అధికారులని భ్రష్టు పట్టడం కాకపోతే వేరేది ఒకటి లేదు. ఖచ్చితంగా ఒకటైతే గత ప్రభుత్వంలో ఏదైతే వన్ సైడ్ గా ఒక అధికారి చేత ఒక కార్యకర్తలా పనిచేసిన సాంప్రదాయం అయితే ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చెప్పిన భాష, చెప్పేటువంటి మాట ఎంత జాగ్రత్తగా చెప్తే అంత మనిషి విలువ పెరుగుతా ఉంది. కాబట్టి ఈ రోజు ఏదైతే నందిగం సురేష్ గారు గతంలో మాట్లాడిన భాష ఈ రోజు ఆయనకే వర్తిస్తుంది. ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలా, ఏం మాట్లాడాము, ఏం చేశామని. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయాధినేతలు మీరు చెప్పారు, పార్టీలు ముఖ్యం కాదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత మ్యాండేట్ ఇచ్చిన వాళ్ళు అదే 2024 వచ్చేదానికి ఎందుకు తిరగబడిపోయింది? 2019 లాగా 23 సీట్లు కాకుండా 11 సీట్లకు ఎందుకు పరిమితం అయిపోయారు? సో ఇది కూడా ఇటువంటి డైలాగ్స్ కూడా మెయిన్ రోల్ ప్లే చేసినాయి అంటారు. ఇటువంటి డైలాగ్స్ కూడా మెయిన్ రోల్ ప్లే చేసినాయి అంటారు. జనాల మస్తిష్కాల్లో ఉన్నాయి. ఈ రోజు కూడా చెప్తున్నా, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతభత్యాలు ప్రజల చేత ట్యాక్సులు కట్టుకుని జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి రావాల్సిన అలవెన్స్లు వస్తున్నాయి. ప్రజల్లో ఉండాలా. ఇవి కాకుండా ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రభుత్వం మీద దుమ్మెత్తుకోవడం తప్పితే ఇవన్నీ ఏం లేదు. ఖచ్చితంగా జైళ్ల శాఖ అటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. నందిగం సురేష్ గారు చెప్పినట్టు అటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని నేను అనుకోవటం లేదు. రైట్. అసలు ఉండకుండా ఉండే అవకాశం లేదు, కానీ ఉంటాయి. జైలు అంటే అలాగే ఉంటుంది. కానీ అయితే రమేష్ గారు, ఇక్కడ నందిగం సురేష్ గారు వయసు పరంగా కానీ, ఆయన ఫిట్నెస్ పరంగా కానీ ఎవరికైనా ఇబ్బంది. వచ్చినప్పుడు జైలు శాఖ అధికారులు వాళ్ళు ఉద్యోగాలు కదండి, సామాన్యమైన ఉద్యోగస్తులు. ఎందుకంటే వీళ్ళలాగా దౌర్జన్యంగా చేసే మా ప్రభుత్వంలో, మా పార్టీలో అటువంటి పరిస్థితి ఉండదు. ఫ్రీ హ్యాండ్ ఉంటది. జనరలైజ్ కండిషన్స్ ఉంటాయి అంటున్నాను నేను కూడా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేదో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ప్రివిలేజెస్ ఇవ్వాలి అనే దాన్ని కూడా నేను ఆ యాంగిల్లో నేను ఇప్పుడు మాట్లాడను. ఏదైనా కొన్ని హక్కులు ఉంటాయి, ప్రిజనర్కైనా కానీ, నిందితుడికైనా కానీ. ఆఖరికి శిక్ష పడిన తర్వాత కూడా అతని హక్కులతో అతనికి ఉంటాయి, ప్రాథమిక హక్కులు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒక్క నిమిషం రమేష్ గారు, ఆయన వయసు రీత్యా 74 సంవత్సరాలు ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆయన కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. అలాగే నందిగం సురేష్ గారిని తీసుకుందాం, అంటే కంపారిజన్ ఏం లేదు, వచ్చింది కూడా సందర్భం. ఇప్పుడు ఆయన ఫిట్గా ఉన్నాడు, హెల్దీ ఉన్నాడు, యంగ్ పర్సన్, ఏజ్ ఉంది. మరి ఈయనకే భరించలేనప్పుడు ఆయన అప్పుడు అది కూడా ఆయన అడగల, పిటిషన్ కూడా వేసారలేదు నాకు గుర్తులేదు. మొత్తానికి అయితే కనుక ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు ఏ రకం ఎంత అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ఒక చర్చ. సురేష్ గారు, మీరు అదే డిబేట్ లో అది చూసారో లేదో, అది జైల్లో జరిగిన విషయం కాదు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లాకప్ లో ఇతన్ని కస్టడీకి తీసుకున్నప్పుడు అక్కడ నైట్ టైం అదే తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ లాకప్ లో ఉంటున్నప్పుడు దోమలు కుడుతున్నాయని చెప్పి పిటిషన్ వేసినట్టుగా మీరు వేస్తున్న స్క్రోలింగ్ లో కూడా వస్తుంది. అంతే తప్ప జైల్లో దోమలు కుడుతున్నాయని చెప్పి ఆయన పిటిషన్ వేయలేదు. జైల్లో సౌకర్యాలు లేవు, నాకు ఎక్స్ట్రా సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఆయన పిటిషన్ వేయలేదు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న లాకప్ లో ఇలా దోమలు కుడుతున్నాయి, నాకు కొంచెం ఫ్యాన్ ఏర్పాటు చేయండి. అక్కడ ఫ్యాన్ కూడా లేదండి, ఆ లాకప్ లో ఫ్యాన్ కూడా లేదు, దోమలు కుడుతున్నాయి కాబట్టి ఫ్యాన్ ఏర్పాటు చేయండి అని అడిగితే లాకప్ లో ఫ్యాన్ ఏర్పాటు చేయడం కుదరదు, లాకప్ బయట ఫ్యాన్ అరేంజ్ చేసుకుని ఆ దోమల చక్రాలు కూడా బయట పెట్టుకోమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుగా దాంట్లో ఉంది, ఈ రోజు వచ్చిన న్యూస్ లో ఉంది. సో ఇది జైళ్ల శాఖలో జైల్లో జరుగుతున్న విషయం కాదు.
కేవలం పోలీస్ స్టేషన్లో ఉన్న లాకప్లో జరిగిన విషయం కాబట్టి ముందు అది గుర్తించవలసిన అవసరం అందరికీ కూడా ఉంది. ఇక నెక్స్ట్ మీరు చంద్రబాబు నాయుడు గారి విషయం, ఆయన విషయం అప్పుడు ఇలా మాట్లాడారని చెప్పి అంటున్నారు. నాకైతే గుర్తులేదు ఎవరు మాట్లాడారు అనేది. నందిగం సురేష్ గారు అని చెప్పి షబ్బీర్ గారు డైరెక్ట్గా నందిగం సురేష్ గారు పేరే చెప్తున్నారు. మరి నాకైతే యాక్చువల్గా జైల్లో ఉంటే దోమలు కాకి ఇంకేం కొడితే అన్నారు తప్ప రంభా ఊర్వశి ఇలాంటి మాటలు మాట్లాడినట్టుగా నాకైతే గుర్తులేదు. ఇలాంటి మాటలు మాట్లాడినందుకే 11 ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. నిన్న మహానాడులో ఆడవడం తెలంగాణలో పొట్టోడు ఒకడు నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు హామీ పార్టీలో ఏదైనా రాజకీయ పరంగా ఎదుగుదల షబీర్ గారు మనకి ఎక్కువ సమయం లేదు. షబీర్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. షబీర్ గారు మనకు టైం లేదు ప్లీజ్. సురేష్ గారు నిన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆడెవడో తెలంగాణ నుంచి ఒక పొట్టోడు ఆడేం మాట్లాడుతున్నాడండి, అక్కడ ముక్కోడు పోయాడంట, ఇక్కడ తెక్కోడు పోయాడంట. మరి ఇలాంటివి మాట్లాడితే రేపు పొద్దున్న ఇదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వానికి ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా షబ్బీర్ గారు చెప్తే ఇక్కడ ఉన్న నాలాంటి వాళ్ళందరూ కూడా వింటారండి. ఇప్పుడు అందరూ కూడా మానవత్వంతో ఉండాలి, మంచిగా మాట్లాడాలని చెప్పి షబ్బీర్ గారు చెప్తున్నారు. వెల్, అలాగే మీరు కూడా మీ నాయకులకు చెప్పండి, వాళ్ళందరూ కూడా మంచిగా మాట్లాడి మానవత్వంతో ఉంటే ఎదుటి పార్టీ వాళ్ళు కూడా అలాగే ఉంటారు. 2014 నుంచి 19 మధ్య మీరు అలా లేరు కాబట్టే 19-24 మధ్య మీకు అలాంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున మళ్ళీ మీరు అలాగే చేస్తున్నారు. మీరు ఎలాగైతే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ముందుకెళ్తున్నారో ఖచ్చితంగా దాని అన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. ఖచ్చితంగా మేము తిరిగి మీకు సమాధానం చెప్తాం. ఓకే బాజీ గారు, ఇప్పుడు జైల్లో దోమలు ఉండకుండా రంభా ఊరసి ఉంటారా అని కొడాలి నాని గారు అన్నారు. ఇవాళ యూట్యూబ్ లో ఎప్పుడు చూసి కొట్టినా కానీ ఇప్పుడు కూడా తెలుస్తుంది, అది అందులో అనుమానం లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏదైతే చేశారో అదే మళ్ళీ వీళ్ళకి తిరిగి వీళ్ళకే అవి మరి అనుభవంలోకి వస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. అయితే నేనేమంటానంటే ఇప్పుడు కొడాలి నాని గారు చెప్పిన సరదాగా మనం మాట్లాడుకోవటమే కానీ మరి నందిగం సురేష్ అయినా లేకపోతే ఇంకో XYZ ఖైదీ అయినా ఇంకో XYZ ఖైదీ అయినా ప్రిజన్ రిఫార్మ్స్ అనేది చాలా అవసరం. జైల్లో ఉన్న ఖైదీలు ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. వాళ్ళకి ఏంటంటే బెటర్ లివింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలన్నది హ్యూమన్ రైట్స్ గా అందరికీ హక్కు. దీని మీద ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఇది చాలా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక అంశం. ఎందుకంటే ఈయనకి దోమలు కుట్టడం కాదు, అక్కడ ఉన్న చాలా మంది ఖైదీలు అందరూ దోమలు కుట్టించుకుంటున్నారు. అక్కడ పారిశుద్ధ వసతులు ఉండవు, గాలి ఉండదు. మరి అది వాళ్ళు ఖైదీలు మాత్రమే. కొంతమంది వాళ్ళు రిమాండ్ ఖైదీలు, నేరారోపణ చేయబడిన వాళ్ళు, నేరస్తులు కారు, అనేక రకాల వాళ్ళు ఉంటారు ఆ లాకప్ లో కానివ్వండి, ఈవెన్ జైల్స్ లో కానివ్వండి. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నందిగం సురేష్ గారికి తగిన సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫ్యాన్ కానివ్వండి, ఎందుకంటే సాధారణంగా జైలు గదుల లోపల ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఆ వస్తువులతో సూసైడ్ చేసుకుంటారో లేకపోతే ఇంకోటి చంపుతారో నేరాలు చేస్తారనేది ఉద్దేశంతో ఈవెన్ దోమలకు సంబంధించిన ఆ మందులు కానివ్వండి, దోమల యొక్క చుట్టలు కానివ్వండి, అవి కానివ్వండి, అవి కూడా ఉన్నాయి కదండి, అవి కాయిల్స్ కానివ్వండి, అవన్నీ ఎవరు పెట్టరు లోపల. ఫ్యాన్లు పెట్టరు, ఏమి ఉండరు. ఓన్లీ ఫోన్లు కూడా అలౌ చేయకుండా కొన్ని రూల్స్ ఉన్నాయి, నిబంధనలు. అందుకనే జడ్జి గారు బయట పెట్టండి అన్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళ మరి దేశవ్యాప్తంగా కూడా ఇంటర్నల్ గా ఒక రకమైన ఒక నిరసన కానివ్వండి, ఉద్యమం కానివ్వండి జరుగుతూ ఉంది. జైల్స్ లో ప్రిజన్ ఇంప్రూవ్మెంట్, ప్రిజన్ రిఫార్మ్స్ రావాలని, జైళ్లలో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలని, వాళ్ళను కూడా సాధారణ మనుషుల్లాగానే బ్రతకడానికి, సౌకర్యవంతంగా బ్రతకడానికి కావలసిన ఏర్పాట్లు మరి జైళ్లలో జరగాలనేది ఒక జరుగుతున్న ఒక నిరసన ఉద్యమం లాగా జరుగుతూ ఉంది. అది అవసరం కూడా. హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల మరి పరిరక్షణ సంఘాలు కూడా దీని మీద గతంలో మరి కొన్ని ఉద్యమాలు కూడా చేసినాయి. ఖచ్చితంగా మనం దాన్ని సపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళు ఖైదీలైనప్పటికీ, లోపల ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కనీస వసతులు, ఎడ్యుకేషనల్ కానివ్వండి, మెంటల్లీ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ విధానం, ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ కానివ్వండి, అట్లాగే వాళ్ళు మళ్ళీ సాధారణ జీవితం బయటకు వచ్చిన తర్వాత నేర ప్రవృత్తి మానేసి మామూలుగా రావడానికి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా జైలు లోపల ఇవ్వాలని మన ప్రాథమికంగా జైళ్ళ రూల్స్ ప్రకారంగా ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ మన జైళ్ళలో చూస్తే చాలా దరిద్రంగా ఉన్నాయి జైళ్ళ లోపల పరిస్థితి.
ఎందుకంటే నాకైతే తెలియదు, కానీ కొంతమంది చెప్పిన దాన్ని బట్టి ఆ లోపల పారిశుద్ధం కానీ, బాత్రూమ్స్ కానీ, ల్యాబొరేటరీస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అట్లాగే హైజెనిక్ అనే మాటే అక్కడ కనపడదు. అంతా చాలా అధ్వానమైన వసతులు, అధ్వానమైన పరిస్థితులు జైళ్ళలో ఉన్నాయి. అవన్నీ మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఆ కోణంలో మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను ఈ గవర్నమెంట్ ఏమంటానంటే, జైళ్ళ శాఖకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి కొంచెం జైళ్లలో ఎవరు జైల్లో పడినా కానీ కొంచెం పద్ధతిగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండే విధమైన హైజెనిక్ కండిషన్స్ ని క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. సురేష్ గారు. ఎస్ బాజీ గారు. కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేసేయండి. యాక్చువల్గా రమేష్ గారు చెప్పినట్టు ఏంటంటే, ఇది పోలీస్ స్టేషన్లో లాకప్ మాత్రమే, పూర్తి స్థాయి జైలు కూడా కాదు. ఏదైనా కానీ ఎక్కడైనా కానీ మినిమం కండిషన్స్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అక్యూజ్డ్ అయినా కానీ, లేదంటే కనుక ఆల్రెడీ ప్రూవెన్ కల్ప్రిట్ అయినా కానీ. సో జస్ట్ ఎలా చూడాలి సార్? ఇప్పుడు బాజీ గారు అన్నట్లు ఏంటంటే, ఎవరైనా ఒకటే, వారికి మినిమంగా వారికి రైట్స్ని ప్రొక్యూర్ చేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉండాల్సిందే అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినటువంటి సందర్భం కొడాలి నాని మాట్లాడిన మాట బాజీ గారు చెప్పారు. ఇది బహిరంగ రహస్యం ఒప్పుకోకపోయినా సరే. ఎందుకు అంటే అలా మాట్లాడి ఉండకూడదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొలిటికల్ ప్రెసిడెంట్, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన వయసు 74 సంవత్సరాలు. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ మీరు కేసు పెడితే, నేరారోపణలు చేస్తే, జైల్లో పెడితే, పెట్టిన తర్వాత దోమలు కాకపోతే రాంబాబు ఓరస్ వస్తాయి అని అనాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు అలా అన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు నందిగం సురేష్ కానివ్వండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి విషయంలో ఎంతమంది చేయించారో వేరే అంశం, కానీ ఆ చేసినటువంటి వాళ్ళలో ఎవరైతే నందిగం సురేష్ అనుచరులే, అదేవిధంగా దేవినేని అవినాష్ కు సంబంధించినటువంటి అనుచరులు ఉంటారు. ఇది బహిరంగ రహస్యం. నేరారోపణలు కూడా వాళ్ళ మీద, ఇంకా చాలా మంది చేయించారు. ఇప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే, మరి అప్పుడు ఆ రోజున ఆ విధంగా మాట్లాడారు కదా, ఇంత అన్యాయంగా వ్యవహరించారు కదా, వీళ్ళకి ఇలానే జరగాలి, జైల్లో బట్టి వీళ్ళకి ఈ విధంగానే ఇలా అనుభవించాలి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటారు, కార్యకర్తలు అనుకుంటారు. ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే మా ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేసినట్టు అని అనుకుంటారు. అయితే నేనేమంటానంటే, నా వైఖరి మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వంలో తప్పులు, ఇప్పుడు ప్రభుత్వం యొక్క చర్యలు, ఈ విషయంలో నా వైఖరి ఏంటి అంటే, మొదటి నుంచి కూడా గతంలో ఎవరు ఏ తప్పు చేసినా సరే మీరు వాళ్ళని కఠినంగా శిక్షించండి చట్టబద్ధం. కాబట్టి నందిగం సురేష్ కు దోమలు పుట్టిస్తారా, అది కూడా సెకండరీ, ఇది సరదా కోసమే డిబేట్ అయినప్పటికీ కూడా నందిగం సురేష్ తప్పు చేశాడు, ఆయన మీద ఆరోపణ. ఇదేమి పాత 5 ఏళ్లకు సంబంధించినటువంటి కేసు కాదు ఇది. ఇప్పుడు మొన్నటికి మొన్న ఘర్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఇప్పుడు రిమాండ్ ప్రిజనర్ గా ఉన్నాడు. ఇంటి ముందు జరిగినటువంటి ఘర్షణ, వేరే వాళ్ళు కొట్టాడు. గతంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు మీద ఆయన ఇప్పుడు సింపతి లేదు. కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఆర్థిక పరమైన నేరాలు కానీ, ఇతర నేరారోపణలు కానీ, వల్లభనేని వంశీ విషయంలో ఎందుకు ఇప్పుడు ఇంత అతను దగ్గినా, లేకపోతే ఇంకోటైనా లేకపోతే ఆయన ఆరోగ్యం పాడవుతుంది, చంపేస్తారని వీళ్ళు మాట్లాడినా జనం జనరల్ గా పబ్లిక్ నుంచి ఎక్కడ సింపతి లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడటమే తప్ప రాజకీయంగా పబ్లిక్ లో సింపతి లేదు. కాబట్టి మీరు ఒక్కసారి ఇది వైసీపీ వాళ్ళకి ఎలా తెలిసి వస్తుంది, ఎవరికైనా కానీ మిగతా రాజకీయ పార్టీలు కూడా మనం అధికారం ఉన్నప్పుడు అనుకువగా వ్యవహరించాలి అనడానికి ఇది ఒకటి పనికొచ్చేటువంటి అంశం. రెండో అంశం ఏంటంటే, జైళ్లకు సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైళ్లలో ఏసీలు పెడతారా? పెట్టరు కదా. చంద్రబాబు నాయుడు లాకప్ లో ఏసీ పెట్టారు. ఎలా పెట్టారు? కోర్టు ఆదేశాల మీద పెట్టారు. మరి ఆ విధంగా పొలిటికల్ ప్రిజనర్స్ కి మిగతా ప్రిజనర్స్ కన్నా కూడా మిగతా సౌకర్యాలు కల్పించేటువంటి అవకాశం జైళ్ల మాన్యువల్స్ ప్రకారంగా రాజకీయ ఖైదీలకు ఉంది. ఇప్పుడు ఆయన పూర్తి స్థాయి ప్రిజనర్ గా మారితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఏదో వెళితే రోజు పేపర్లు వస్తాయి, ఆయన పడుకోవటానికి బెడ్ వస్తుంది, ఫ్యాన్ కూడా ఉంటుందండి. ఇలాంటివన్నీ కూడా పొలిటికల్ ప్రిజనర్స్ వస్తాయి. శిక్షలే, శిక్ష అమలు వ్యవహారం ఇవన్నీ ఓకే. మిగతా ప్రిజనర్స్ తో పోల్చినప్పుడు వీళ్ళకి సౌకర్యాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు కూడా సౌకర్యాలేమి ఎవరు జైలు శాఖ ఇవ్వాల, ఆ తనంత తాను కోర్టును అడిగి కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి ఒక రకంగా
బాగా వేసవి కాలంలో మీరు అన్నట్లుగా ఆయన స్కిన్ ఎలర్జీ వల్ల వేసవి కాలంలో చెమట పోయటం వల్ల అదనంగా కొన్ని చెమట ఉండేటువంటి ప్రాంతాల్లో విపరీతమైనటువంటి పొక్కులు రావడం ఇలాంటివన్నీ ప్రాణాపాయ స్థితికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయన కోర్టు ఆశ్రయిస్తే ఏసీ పెట్టడానికి అనుమతించింది కోర్టు. కాబట్టి ఇప్పుడు ఈయనకి మస్కిటోస్ పెడతారు, ఇంకోటి పెడతారని సెకండరీ, కానీ కనీసం మనం పవర్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి, కనీసం సింపతి అన్న అవుతుంది మనం లోపలికి వెళ్ళినప్పుడు అనేటువంటి విషయం అందరూ గుర్తు పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడేటువంటి అంశం. అందు గురించి అనుకుంటా అంటారు. ఇప్పుడు మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగి, దర్యాప్తు జరిగి, లేకపోతే ఆ కేసు ట్రయల్కి వచ్చి ఇదంతా అయ్యే లోపల ఈ ప్రాసెస్ అంతా ఉంటది. ఆ ప్రాసెసే పెద్ద పెద్ద శిక్ష అనేది. అదే ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కానీ శిక్షలు పడవండి వీళ్ళకి. అవును, వీళ్ళకి శిక్షలు పడవు కదా. వీళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ రాజకీయ నాయకులకి శిక్షలు పడేటువంటి పరిస్థితి మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. అది లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈ ప్రాసెస్ అన్న కనీసం చెక్కలాగా ఉంటది కదా. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేసరికి కంపారిటివ్ గా కోర్టుల్లో చాలా తక్కువ స్థాయి శిక్షలు ఏమంటే అసలు ఒక్కసారి శిక్ష కూడా పడే అవకాశం ఉండదు. సో మీరు మనందరం అనుకున్నట్టు ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పనిష్మెంట్ లాగా ఈ అన్ని నెలలు ఎన్నాళ్ళు ఈ ప్రాసెస్ జరిగితే అన్నాళ్ళు కూడా అనుభవించాల్సిందే. అందులోనూ ఇక ఈ పీటీ వారెంట్లతో ఒక కేసు తర్వాత ఒకటి, ఒక కేసు తర్వాత ఒకటి తీసుకొస్తాం. సార్ లాంగ్వేజ్ మీద ఎవరి మీద కేసు కట్టిన దాఖలాలు లేవు. మీరు అబ్యూజివ్ లాంగ్వేజెస్ కేసు కట్టారు అనుకుంటున్నారు. అసలు కట్టకుండా ఎట్ట ఉంటారు ఇక అట్లా అని చెప్పి చూడండి. మీరు వల్లభనేని వంశీ గారి మీద కానీ, మీరు వల్లభనేని వంశీ గారి మీద కానీ, నందిగం సురేష్ గారి మీద కానీ ఒకటి సార్ ఒకటి ఉన్నాయి, అక్కడ ఉన్నాయి సెక్షన్స్ ఉన్నాయి. అరే జస్ట్ డిఫామేషన్ అబ్యూజివ్ లాంగ్వేజ్ సెక్షన్స్ మీద ఒక్క కేసు కూడా వీళ్ళ మీద లేదండి. అదే సార్ నేనేమన్నానంటే ఆ రకమైనటువంటి మీ అదే చెప్పేది. మీ డిబేట్ వాళ్ళు, మీడియా వాళ్ళు తప్పు మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళని జైల్లో వేశారు అన్న విధంగా చెప్తున్నారు. అబ్యూజివ్ లాంగ్వేజెస్ కేసు మీద వల్లభనేని వంశీ గారు కానీ, నందిగం సురేష్ గారు కానీ జైల్లో లేరు. వాళ్ళ గురించి కాదు సార్, నేను జనరలైజ్ చెప్తున్నా. ఇప్పుడు 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 సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో అబ్యూజివ్ పోస్టులే. అదే సార్, అదే నేను చెప్పేది. అంటే నేనేమి స్పెసిఫిక్ గా ఒక పర్సన్ అని చెప్పట్లేదు. అందు గురించి ఆలోచించి ఆచితూచి ఈ సెక్షన్స్ కి ముందుకెళ్లే అవకాశం లేదు కాబట్టి ఈ దాడుల కేసులు, లేదంటే గనక నకిలీ పత్రాల కేసులు ఇవన్నీ బయటికి తీసుకొస్తాం సార్. తప్పేముంది, ఇప్పుడు అయిపోతుందా? రమేష్ గారికి ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్తా అండి. కొడాలి నాని గాని వల్లభనేని వంశీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోపం కార్యకర్తలకి ఇది ఒకటే నోడు దోలుకు సంబంధించినటువంటి వ్యవహారం. అది కూడా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వీళ్ళు దూషించినటువంటి అంశం. అయితే ఆ ఒక్క కేసే పెడితే వీళ్ళు ఎలాగో బయటకు వస్తారు, వీళ్ళు చేసి చాలా ఉంటారు కాబట్టి చాలా పెట్టాలి. అయితే ఈ కేసులు లేవు అని అనొద్దండి. మీ కొడాలి నాని మీద విశాఖకు సంబంధించినటువంటి విశాఖ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక డాక్టర్ యువతి ఆవిడ నేరుగా కంప్లైంట్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. నేను వల్లభనేని వంశీ గారి గురించి, నందిగం సురేష్ గారి గురించి చెప్పానండి. అందుకనే వాళ్ళ మీద కూడా వస్తాయండి. దాని గురించి పెద్ద కంగారేం అక్కడే. బలమైనటువంటి కేసులు ఉన్నాయి. మీరు చెప్పండి, మీరు నందిగం సురేష్ మీద కేసులు ఎవరంటారు? అదే విషయం అబ్యూజివ్ సంబంధించి చెప్తాను. ఏదైతే జడ్జీలను అబ్యూజ్ చేస్తూ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి మనకు సంబంధించి నందిగం సురేష్ మీద కేసు అంటే ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్ గా అది ఉన్నట్లేదు. ఇప్పుడు వచ్చిందని ఇప్పుడు మొన్న వాళ్ళ ఇంటి ముందు తగిన తగుకు సంబంధించినటువంటి కేసు. అరెస్ట్ చేసింది కూడా టీడీపీ కార్యాలయం మీద కేసు, అలాగే మరియమ్మ అనే ఆవిడ చనిపోయిన కేసు. ఆ కేసులో అరెస్టులు ఎక్కడా కూడా అబ్యూజివ్ కేసెస్ లో అరెస్టులు చూపించలేదు. ఎనీవే అబ్యూజివ్ అనేది ఒక రకంగా డైరెక్ట్ కేసు కాకపోయినా ఇలా ఇండైరెక్ట్ గా కూడా కేసులు పెట్టడానికి అవకాశం కల్పించారు. బట్ అలా అని చెప్పేసి వాళ్ళని వెనకేసి రామాకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రమేష్ గారు, షబీర్ ఖాన్ గారు, బాజీ గారు అండ్ కృష్ణాన్యల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్ట్రేట్ ఇంటూ సిటీ 24/7.